హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ న్యూస్ గురించి తెలుసుకుందామండి. లేటెస్ట్ అప్డేట్స్. మన ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటరు, రికార్డ్ అసిస్టెంటు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటరు, వివిధ రకాలైన ఉద్యోగాలకైతే జిల్లా కోర్టుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి అర్హతలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే సిలబస్ గురించి తెలుసుకుందాం. ఇక ఏజ్ ఎంత ఉంటుంది, వయసు ఎంత, లాస్ట్ డేటు, దాని గురించి ఈ వీడియోలో మనం విపులంగా తెలుసుకుందాం. అంతేగాక మన యాస్పిరెంట్స్ అయితే ఈ 2-3 రోజుల నుంచి అనేక ప్రశ్నలు అయితే అడుగుతూనే ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అయినటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం 3.0 గురించి, అదేనండి స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డు సచివాలయం గురించి ఈ వీడియోలో అప్డేట్స్ తెలుసుకుందాం. అలాగే జాబ్ క్యాలెండర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఎదురు చూసేటటువంటి, ఆతృతంగా ఉత్కంఠంగా ఎదురు చూసేటటువంటి టాపిక్ ఏంటంటే జాబ్ క్యాలెండర్. సార్, జనవరిలో సంక్రాంతికి రిలీజ్ చేస్తారనుకున్నాం, మరి దాని సంగతి ఏమిటి సార్ అని చాలామంది మెసేజెస్ పెట్టారు, అలాగే ఫోన్ చేశారు. దీనంతటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు వివరణ ఇస్తాను. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని నాకు తెలిసినటువంటి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను. ఇవన్నీ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలని తెలుసుకోండి. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి, సద్వినియోగం చేయడానికైతే ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన యాస్పిరెంట్స్ నిత్యము ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే ఒక మంచి జాబు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ సమాచారం నేను ముందిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో కూడా ఇంకా మీకు అవసరమైనటువంటి సమాచారము, ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మెటీరియల్ని ఎలా పర్చేజ్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన సమాచారం కూడా ఈ వీడియోలో మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కంటెంట్ ముందే చెప్తున్నా, మన ఎజెండా, మన అంశాలు మనం ఏం డిస్కస్ చేసుకుంటామన్నది మీకు ముందే తెలియజేస్తే మీ యొక్క అవసరార్థం. అదే మన యాస్పిరెంట్స్ ఆల్రెడీ ఉండి, మన ఓల్డ్ యాస్పిరెంట్స్ అయితే ఇక చివరిలో అయితే వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం బుక్స్ పర్చేసుకునే విధానం మీరు చూసుంటారు. అలాగే ఆన్లైన్లో జాయిన్ అయ్యే విధానం మీకు తెలిసింది కాబట్టి చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి మీకు అవసరం ఉండదు. కాబట్టి నేను చెప్తున్నా, ఎవరైతే ఫ్రెషర్స్, న్యూ కమర్స్, ఎవరైతే ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవుతున్నారో వారికైతే ఈ వీడియో మొత్తం ఉపయోగపడుతుంది. దయచేసి వీడియో మొత్తం చూడండి. మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి సార్, బుక్స్కే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి సార్ అని చెప్తున్నారు. నేను గంటలు ఈ వీడియోస్ అయితే మీ ఫ్రెషర్స్గా చెప్తున్నాను. దయచేసి ఇక్కడ మీరు చూసినట్లయితే డయాగ్రామేటిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకోసమే. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, ఇరువురికి ఉపయోగంగా ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్ కానీ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మీకు మంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకొని ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తాయని తెలుసు. నేను పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాల్సిన ఇది లేదు, మీకు తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తున్నామండి. వీడియోలోకి వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్లో కోర్టుల్లో, జిల్లా కోర్టుల్లో వచ్చేసరికి ఆఫీసుకు సంబంధించినటువంటి క్లర్కిల్ విభాగంలో కొన్ని ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. అది కూడా ఈ కోర్టుల్లో చేశారు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటని మన యాస్పిరెంట్స్ అడిగారు. కాబట్టి మీకైతే ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా గ్రామ వార్డు సచివాలయం కనుక ప్రిపేర్ అయితే అదే సిలబస్ ఇందులో ఉంటుంది. మనం చాలామంది అయితే మన గ్రామ వార్డు సచివాలయం ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేశారు, అలాగే బుక్స్ కూడా పర్చేజ్ చేశారు. అవన్నీ ఈ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పాలనేది నా ప్రధాన ఉద్దేశం. దీనికోసం అయితే మీరేమి ఇంకా మిగతా మెటీరియల్ ఏమీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి మెటీరియలే సరిపోతుంది. అది ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి,
ఇక మనం వీడియోలోకి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే అన్ని జిల్లా కోర్టుల్లో ఇచ్చినటువంటి వ్యాకెన్సీస్ ఇవ్వండి. ప్రధానంగా కనుక చూసినట్లయితే ఈ యొక్క ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటరు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు కూడా రిలీజ్ చేశారండి. చూడండి మంచి పోస్టులు ఇవి. శ్రీకాకుళం వచ్చేసరికి ఇక్కడ 1 పోస్ట్ ఉంది. అలాగే రికార్డ్ అసిస్టెంట్ కానీ చూస్తే 2 పోస్టులు ఉన్నవి. ఎఫ్ఓసి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ వచ్చేసరికి 1 పోస్ట్, మొత్తం 4 పోస్టులు అయితే ఉండటం జరిగింది. ఇక ఇవన్నీ మీరు చూసుకోండి, మీ యొక్క జిల్లాల వారీగా ఉన్న వ్యాకెన్సీస్ అండి. ఈ వ్యాకెన్సీ ఒకసారి మీరు పరిశీలించుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జామ్ రాసేయండి, మంచిగా ఒక మాక్ ఎగ్జామ్ లాగా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ అదృష్టం కొద్దీ మీరు 100% ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఇదే రావచ్చు. 1, 2 ఉందని చాలామంది అప్లై చేయరు. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే 1 పోస్టేగా, 2 పోస్టులేగా, 4 పోస్టులేగా చాలామంది అప్లై చేయరు. అలాంటి సందర్భాల్లో మీరు కనుక అప్లై చేసుంటే కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఏదైనా 4 రకాల ఎగ్జామ్స్ కానీ రాస్తే మీకు ఎగ్జామ్స్ మీద కమాండ్ అనేది వస్తుంది. గ్రామ వార్డు సచివాలయం అయితే ఖచ్చితంగా 1 పోస్టు మీదే. ఇవి అదే సిలబస్ కాబట్టి దీనికి కూడా అప్లై చేస్తే ఈ పోస్ట్ వస్తే ఇది కూడా ఇంకా మంచిదే, మీ చేతిలో ఇంకో పోస్ట్ ఉన్నట్టు. కాబట్టి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో ప్రకటించినటువంటి, విడుదల చేసినటువంటి వ్యాకెన్సీస్, ఖాళీలు. ఇవి ఎలా ఉన్నవి, వీటి యొక్క విద్యార్హతలు ఏంటి, సిలబస్ ఏంటి అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మన వీడియోలోకి వెళ్దామండి. వెరీ ఇంపార్టెంట్. జాబ్ క్యాలెండర్ గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే గ్రామ వార్డు సచివాలయం 26,000 ఉద్యోగాల గురించి కూడా, ఆ ప్రమోషన్స్ అవన్నీ నేను చాలా సమాచారం మీతో నేను డిస్కస్ చేయాలి. ముందు ఇది కంప్లీట్ చేసుకుందాం, ఎందుకంటే ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఒక్కసారి దీని గురించి డిస్కస్ చేసుకుంటే మనం దాంట్లోకి వెళ్ళి విస్తృతంగా మాట్లాడుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విజయనగరంలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అండి. దీనిలో చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ ఆఫీసు కోఆర్డినేటరు డివిజన్ 3 కేటగిరీ 4D, పే స్కేల్ వచ్చేసరికి 25,220 నుంచి 80,910 రూపాయల వరకు పే స్కేల్ అండి. ఇది పర్మనెంట్ పోస్టు. 1 పోస్ట్ అయితే ఉంది. ఓపెన్ కాంపిటీషన్లో దీన్ని ప్రకటించారు కాబట్టి దీని యొక్క అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. చూడండి, వీటికి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ చూద్దాం. అర్హతలు అనుకున్నాం కదా, ఇదిగోండి క్వాలిఫికేషన్ చూద్దాం. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి గ్రేడ్ 3కి వచ్చేసరికి చూడండి, మస్ట్ పొసెస్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఎనీ డిగ్రీ. మన గ్రామ వార్డు సచివాలయం కూడా మీరు ప్రిపేర్ అయితే ఎనీ డిగ్రీనే, ఇక్కడ కూడా ఎనీ డిగ్రీ. అలాగే పొసెస్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ లిబ్రే ఆఫీస్ అండ్ వెబ్ బ్రౌజింగ్ అండ్ పాస్ ఏ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ by the appointing authority in addition to the academic qualifications prescribed. అంటే ఇక్కడ ఏమంటారంటే ఎనీ డిగ్రీతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ అయినటువంటి ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఇక్కడ చెప్పినటువంటి సర్టిఫికేట్స్ కానీ ఏదో ఒకటి కంప్యూటర్ సంబంధించింది ఉండాలి. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ మీద ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు, అది కూడా క్వాలిఫై కావాలని చెప్తున్నారండి. ఇది క్వాలిఫికేషన్. డిగ్రీ ప్లస్ కంప్యూటర్స్ ఉండాలి. డిగ్రీ ప్లస్ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి అందులో. ఇది ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషను. ఇప్పుడైతే అందరికీ ఉన్నాయి కంప్యూటర్ సర్టిఫికేట్, ఏదో చేసి ఉంటున్నారు అందరికీ. లేకపోతే గ్రాడ్యుయేషన్లో కూడా కంప్యూటర్ చేసి ఉంటున్నారు. బీటెక్ కంప్యూటర్స్ ఉంటుంది, అలాగే బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది, అలాగే గ్రాడ్యుయేషన్లో ఏదో కంప్యూటర్స్ చేస్తా, లేకపోతే పీజీడీసీఏ లేకపోతే డీసీ ఏదో ఒకటి రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అయితే అందరికీ ఉంటుంది కాబట్టి మీరు ఎలిజిబిలిటీ చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూద్దాం. చూడండి,
ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరముల నుంచి 42 సంవత్సరాల వరకు ఓసీలకి ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంది. అయితే అది డేట్ కట్ ఆఫ్ డేట్ ఎప్పటికండి 01/02/2026 అంటే 2026 అంటే 1/2/2026 వరకు అది కట్ ఆఫ్ డేట్ అనమాట. 42 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎక్సీడ్ అనేది ఈ డేట్కి ఎక్సీడ్ అనేది అవ్వకూడదు. ఇకపోతే ప్రొవైడ్ దట్ అప్పర్ ఏజ్ లిమిట్ ఆఫ్ 42 years ఈజ్ రిలాక్సబుల్ బై 5 years ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పర్సన్స్ అండర్ షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్. మిగతా వాళ్ళకి వచ్చేసరికి ఈ యొక్క రిజర్వ్డ్ కేటగిరీస్ వచ్చేసరికి 42 ప్లస్ 5 సంవత్సరాలు అయితే ఇక్కడ రిలాక్సేషన్ ఇస్తామనేసి చెప్తున్నారన్నమాట. 10 years వచ్చేసరికి ఫిజికల్లీ ఇక 10 years మళ్ళీ ఇస్తున్నారు. ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి వచ్చేసరికి 10 years. ఇది ఏజ్ అనమాట. ఓసీలకు వచ్చేసరికి 42 సంవత్సరాలు, రిజర్వ్డ్ కేటగిరీస్ వచ్చేసరికి 47 సంవత్సరాలని ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఏజ్ వచ్చేసరికి ఇదండి. ఇందులో ముఖ్య అంశాలు ఒకసారి చూద్దాం. షెడ్యూల్ క్యాస్ట్స్ అలాగే షెడ్యూల్ ట్రైబ్ బ్యాక్వర్డ్ క్లాస్ ABCD అనేవి ఇచ్చారు కాబట్టి దీని గురించి కూడా ఆల్రెడీ సర్టిఫికేట్స్ తీసుకున్నారు మీరు. ఇక అందరూ క్యాస్ట్ సర్టిఫికేట్స్, రీసెంట్ క్యాస్ట్ అలాగే ఇన్కమ్, ఇంకా మీకు సంబంధించినటువంటి OBC సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ లేటెస్ట్ తీసుకుంటే మంచిదండి. ఇదిగోండి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసరికి ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరిగిద్ది. ఆఫ్లైన్ అంటే OMR షీట్ లాగా ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరిగిద్ది. ఇక మార్క్స్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి 75 మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్లో. అలాగే మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ వైవా వోస్ అంటారు. ఇది ఇంటర్వ్యూ వచ్చేసరికి 25 మార్కులు. అంటే టోటల్గా ఎగ్జామ్ వచ్చేసరికి 75, ఇంటర్వ్యూ వచ్చేసరికి 25, టోటల్గా వచ్చేసరికి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. టోటల్గా మీరు ఎగ్జామ్లో సాధించిన మార్కులు అలాగే ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు మొత్తం కలిపి ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఫైనల్ లిస్టు తయారు చేస్తారు. ఏంటండి ఇక్కడ చూడండి మనకి ద సెలక్షన్ షల్ బి మేడ్ త్రూ ద ఫాలోయింగ్ స్టేజెస్. రిటర్న్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ ఇవన్నీ ఇస్తారండి. ఇక ఎగ్జామ్ వచ్చేసరికి ఆఫ్లైన్ అనుకున్నాం. డ్యూరేషన్ వచ్చేసరికి 1:30 90 నిమిషాలు ఇస్తాడండి. మ్యాక్సిమం మార్క్స్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి 75 మార్కులు. తర్వాత ఇంటర్వ్యూ అనేది 4 స్టేజెస్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదిగండి నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ 75 మార్క్స్ ఉంటాయి అన్నారు కదా. మరి అందులో ఏమేమి ఉంటాయండి? ఈ 75 మార్క్స్లో వచ్చేసరికి ఏమేమి ఉంటాయి అనేసరికి జనరల్ ఇంగ్లీషు ఒక ఆస్పెక్టు, అలాగే జనరల్ యాప్టిట్యూడు, అలాగే బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్. ఈ మొత్తం వీటిల్లో వచ్చేసరికి 3 విభాగాలు. ఇక్కడ 75 మార్కులు ఇచ్చారు కాబట్టి నేను అనుకోవడం 25 మార్కులు ఇస్తారేమో అనుకుంటున్నాను. ఆ తర్వాత పేపర్లో మరి ఎలా అయినా ఉండొచ్చామో చూద్దాం. ఏదైనప్పటికీ మనం కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవుతాం. జనరల్ ఇంగ్లీషు, జనరల్ యాప్టిట్యూడు, అలాగే బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఓరల్ ఇంటర్వ్యూస్ అనమాట. వైవా వోస్ ఉంటుంది. ఇది 25 మార్కులకి ఇది ఎగ్జామ్ అండి. ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపియర్ ఫర్ ఇంటర్వ్యూ. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి స్పెసిఫైడ్ ఇన్ ద హాల్ టికెట్. హాల్ టికెట్ మీద వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇస్తారు. తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారు. 1:2నో 1:3నో 1:5 పిలుస్తారు. అది వాళ్ళ ఇష్టము. ఇంకా ఫర్ ద ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్. ఇన్ కేస్ ఆఫ్ ambiguity the English version shall be treated as final. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది అన్నారు. ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది అన్నారు. ఏదైనా ఎగ్జామ్ క్వశ్చన్ ఇవ్వడంలో ఏదైనా కొంత కన్ఫ్యూజన్ అనేది ఉందనుకోండి, క్వశ్చన్ అనేది కొంచెం అది ఒక శాస్త్రబద్ధంగా లేకపోవడము లేదా తప్పులు కనుక ఉంటే ఈ రెండిట్లో ఏ లాంగ్వేజీలో ఫైనల్గా తీసుకుంటారంటే ఇంగ్లీష్లో తీసుకుంటాం అంటున్నారు. ఇంగ్లీష్లో
ఇంగ్లీష్లో ఇచ్చిన క్వశ్చన్నే రైట్ చేసుకుంటాం అంటున్నారు. ఒకసారి ఇంగ్లీష్ ఇచ్చి ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇస్తే కింద తెలుగులో తప్పుగా వచ్చింది అనుకోండి, తప్పుగా వస్తే అప్పుడు మన తెలుగు చదివి బిట్టి పెడితే అది వేరేదైంది అనుకోండి, ఇంగ్లీష్లో అది వేరేదైంది అనుకోండి, అక్కడ తీసుకునేది ఏంటి, ప్రామాణికంగా ఏది తీసుకుంటే ఇంగ్లీష్ క్వశ్చన్నే మేము కరెక్టే తీసుకుంటాం, తెలుగు తీసుకోము అంటున్నారు. కాబట్టి ఒకసారి జాగ్రత్త వహించండి, 2 లాంగ్వేజ్ చదవండి. మనకు తెలుగు వచ్చు కదండి, ముందు తెలుగు చదివి తెలుగు పెట్టొద్దు. ఏదైనా డౌట్ కనుక వస్తే 90% 99% బాగానే ఉంటాయి ట్రాన్స్లేషన్. ఏదైనా 1% 2% ఉద్యోగం వచ్చే మార్కుల దగ్గర 1 2 కనుక కన్ఫ్యూజ్ ఉంటే ఇంగ్లీష్ వర్షన్ కూడా చదవమని ఇక్కడ అడుగుతున్నారు. ఇంగ్లీష్ వర్షన్ ఇంగ్లీష్లోదే కరెక్ట్ ఆన్సరు అని ఇక్కడ కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి చూసుకోండి, ఉంది ఒక పోస్టే కాబట్టి ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏముండదు. వచ్చిన వాళ్ళలో టాప్ వచ్చేసరికి ఇక్కడ 40% 30% ఇచ్చారు, కానీ ఇక్కడ ఈ 30% 40% క్వాలిఫై అయినా ఉద్యోగం వచ్చే మార్క్స్ కాదు. ఇప్పుడు టాప్లో ఉంటున్నారు కాబట్టి మనం కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు టాప్ 10లో ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఇది క్వాలిఫై మార్క్స్. ద మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఇన్ 1:3 రేషియో విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇదిగోండి నేను ఇంకా చెప్పాను కదా, ఒక పోస్ట్ ఉంది కాబట్టి 1:3లో ఇంటర్వ్యూ కాల్ చేస్తారని చెప్తున్నారు. 1:3లో ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వారికి ఇప్పుడు 1:3లో ఇంటర్వ్యూ పిలుస్తారనమాట. మియర్ సెక్యూరింగ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ నాట్ వెస్ట్ ఎనీ క్యాండిడేట్ విత్ ఏ రైట్ టు బీ కన్సిడర్డ్ ఫర్ ద సెలక్షన్. అదే అంటున్నారండి, క్వాలిఫై అయినంత మాత్రాన 40% 30% అయ్యి క్వాలిఫై అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలనేమీ లేదు. క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో, ఎవరైతే అపియర్ అవుతారో వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళకే ఉద్యోగం వస్తుందని చెప్తున్నారు. ఇది మనందరికి తెలిసినటువంటి అంశాలు ఇవి. గతంలో కూడా మనం కోర్టు ఎగ్జామ్ రాసాం కాబట్టి ఇవన్నీ తెలిసిన అంశాలు. ఇక ఇవ్వండి మేజర్గా ఇక్కడ ఫీజు కూడా ఉంది, 500 ఫీజు ఉంది. ఈ ఫీజు అనేది మనం డైరెక్ట్ కట్టుకోవచ్చు. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ యొక్క సబ్మిట్ చేసే ముందు మీ డీటెయిల్స్ మొత్తం జాగ్రత్తగా చూసుకొని ఫైనల్ సబ్మిషన్ అనేది చేయండి. ఇదండి, కాబట్టి ఈ పోస్ట్కి ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి నామ్స్. ఇక అప్లికేషన్ కూడా కింద ఇచ్చారు కాబట్టి ఈ అప్లికేషన్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను. అవసరమైతే మీరు దీన్ని చూడండి, దీన్ని పాస్ చేసుకొని చూడండి. ఇవన్నీ ఇచ్చారండి ఇక్కడ. సరే, ఇది మనం ఫ్రంట్ ఆఫీసు కోఆర్డినేటర్కి సంబంధించి అంశాలండి. ఇక రికార్డ్ అసిస్టెంట్ చూద్దాం. రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంట్ కేటగిరీ 5 డివిజన్ 3 అండి. ఇదిగోండి ఇక్కడ దీని స్కేల్ వచ్చేసరికి 23,120 నుంచి 74,770 వరకు ఉందండి. ఇది ఒక పోస్టే ఉంది ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో. ఇది కూడా ఓపెన్ కాంపిటీషనే. దీని యొక్క ఏజ్ మరియు సిలబస్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం పదండి. ఏజ్ అయితే అందరికీ ఒకటే అనమాట, 42+5. దాన్ని మనం చూడాల్సిన పని లేదు. ఇకపోతే క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇదిగోండి, రికార్డ్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కేటగిరీ 5 పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే 10th క్లాసు ఆర్ ఎస్ఎస్సి. మనం ఎస్ఎస్సి అంటాం కాబట్టి ఇది అనమాట, ఇది పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి. చాలామంది 10th క్లాస్ మీద పోస్టులు పడతలేదు సార్ అన్నారు. కాకపోతే ఇక్కడ పడింది తక్కువే కాబట్టి అయినప్పటికీ అప్లై చేయండి. ఎవరి అదృష్టం ఎలా ఉందో, బాగా ప్రిపేర్ అయితే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకైతే జాబ్ రావడం గ్యారెంటీ. ఇదిగోండి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 42+5 ఇది. ఇక ఇది ఓపెన్ కేటగిరీలు ఇచ్చారు. దీని యొక్క సిలబస్, ఎగ్జామ్ సిలబస్ ఏముందో చూస్తే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. ఇది మోడ్ ఆఫ్ ఎగ్జామ్. రికార్డ్ అసిస్టెంట్ 75 మార్క్స్ అండి ఇక్కడ. అలాగే మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ కూడా, ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంది. రిటర్న్ ఎగ్జామ్ ఏమో 75, ఇంటర్వ్యూ వచ్చేసరికి 25 మార్కులు. ఇంకా మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆఫ్లైన్ OMR షీటు. డ్యూరేషన్ వచ్చేసరికి 1 గంటన్నర 90 నిమిషాలు. మ్యాక్సిమం మార్క్స్ రిటర్న్ వచ్చేసరికి 75 మార్కులు. మ్యాక్సిమం ఓవరాల్ వచ్చేసరికి ఇంటర్వ్యూ వచ్చేసరికి 25 మార్కులు. మొత్తం 100కి అనుకోవచ్చు. 2 స్టేజెస్ ఇది. ఒకటేమో రిటర్న్ ఎగ్జామ్, ఒకటేమో ఇంటర్వ్యూ అనమాట. ఇక చూడండి, ఇక్కడ సిలబస్ అనేది ఇస్తారు. ఒకసారి సిలబస్ కూడా చూద్దాం.
జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఎగ్జామ్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఇస్తారనుకుంటా. ఒకసారి చూద్దాం. చూడండి, ముందుకు వెళ్ళిపోయాం. రికార్డ్ అసిస్టెంట్ 1 పోస్టు, ఏజ్ లిమిట్, ఇక్కడ ఇదండి రికార్డ్ అసిస్టెంట్. 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ విల్ బి ఆఫ్ ద స్టాండర్డ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఎగ్జామ్ ఉంటుంది 10th క్లాస్ మీద. కన్సిస్టెంట్ విత్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రెస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్. ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ షెల్ బి ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ అనమాట. ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి 90 minutes. కాబట్టి ఎగ్జామ్ అనేది ఇక్కడ ఈ 75 మార్క్స్కి వచ్చేసరికి ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే ఎస్ఎస్సి వరకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉండేవో దానిలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇది రికార్డ్ అసిస్టెంట్ కాబట్టి ఓకేనా. దీనికి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలి. ఇక నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఇదిగోండి డేటా ఎంట్రీ ఆపరేటరు. ఇది కూడా ఎక్కడ ఇచ్చారు, అంతా విజయనగరమే తీసామండి. మిగతా డిస్టిక్లు కూడా ఉన్నాయి, నేను అది మొత్తం చూపెట్టాను, అది కూడా చూడండి. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి 28,280, 89,720 వరకు అండి ఒక పోస్టు. ఓపెన్ కాంపిటీషను. ఇది కూడా ఏజ్ వచ్చేసరికి 42 + 5 years. డిజేబుల్డ్కి వచ్చేసరికి 10 years వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ క్వాలిఫికేషన్ చూద్దాం. డేటా ఎంట్రీ ఆపరేటర్ డివిజను 3 అండి. కేటగిరీ 3 పోస్టు. మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్స్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ నాలెడ్జ్ విత్ మినిమమ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీసు, లిబ్రే ఆఫీసు, వెబ్ బ్రౌజింగ్. షెల్ పాస్ ఏ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై అపాయింటింగ్ అథారిటీ. ఇక్కడ ఏమంటున్నారంటే మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ప్లస్ టైపింగ్ కూడా ఉండాలి. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కాబట్టి టైపింగ్ చేసే అనుభవం కూడా ఉంటాయి. లోయర్ ఉంటే సరిపోతుందండి. స్పీడ్ టెస్ట్ పెడతారు పర్ 10 minutes 300 words. ఇట్లా ముందు మరి ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే డిగ్రీ ఇది క్వాలిఫై అయితే ఎగ్జాము కంప్యూటర్స్ ఆల్రెడీ మీకు ఉంటుంది. సబ్జెక్ట్ ఉండదు డిగ్రీలోనో, లేకపోతే మీరు రెగ్యులర్గా ఏదో చేసి ఉంటారు కాబట్టి ఇది నెక్స్ట్ స్టేజ్లో చూసుకోవచ్చు. ముందు ఎగ్జామ్ పాస్ అవ్వండి. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదో చూద్దాం. చూడండి ఏముంటుంది ఎగ్జామ్ అనే దాంట్లో. ఇవి అందరూ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అంటే ఈ జిల్లాలో ఓపెన్లో ఉండే, వేరే జిల్లాలో మళ్ళీ రిజర్వ్డ్ ఉంటాయి కాబట్టి అందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది తీసుకోండి. రీసెంట్ తీసుకోండి. ఇదిగో రిటర్న్ ఎగ్జాము, స్కిల్ టెస్ట్ కూడా ఉందండి. కంప్యూటర్, ఇదిగో టైపింగ్ అండ్ డేటా ఎంట్రీ ఇస్తాడనమాట. సరే, దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, ఇదిగోండి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ మార్క్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా 3 విభాగాలు చేశాడు. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి మార్క్స్ ఫర్ రిటర్న్ టెస్ట్. దీనికి వచ్చేసరికి 50 మార్కులు, ఇక్కడ 50 మార్కులు ఇచ్చాడు. ఈ 3 విభాగాలు ఉంటాయి, జనరల్ ఇంగ్లీషు, జనరల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇకపోతే స్కిల్ టెస్ట్ అనమాట. ఈ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో పాస్ అయిన తర్వాత వీళ్ళు స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. అందులో వచ్చేసరికి స్కిల్ టెస్ట్లో వచ్చేసరికి మార్క్స్ ఫర్ స్కిల్ టెస్ట్ ఇది వచ్చేసరికి 30 మార్కులకి ఇస్తాడు. 30 మార్కులు ఇస్తాడు. కంప్యూటరు, ఆపరేషను, ఇక్కడ వచ్చేసరికి టైపింగు, ఇంగ్లీషు కానీ తెలుగు కానీ అన్నాడు. 2 వచ్చినా మంచిదే. జనరల్గా ఇప్పుడు మనం ఇంగ్లీషే టైపింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇది టైపింగ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. అలాగే డేటా ఎంట్రీ కొంత టైం ఇచ్చి ఆ టైంలో కొంత డేటా ఇచ్చి ఎంటర్ చేయమంటారు, అంటే టైప్ చేయమంటారు. ఇక్కడ స్పీడ్ టెస్టులు కానీ ఇవన్నీ కంప్యూటర్ బేసిక్స్ మీద ఎంఎస్ ఆఫీస్ గురించి ఎక్కువగా అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఓవరాల్ ఇంటర్వ్యూ ఆర్ వైవా వచ్చేసరికి 20 మార్క్స్. ఇదిగోండి 20 మార్క్స్ దీనికి ఉన్నాం. టోటల్గా చూస్తే ఇది కూడా 100 మార్క్స్కి పేపర్గా చెప్పుకోవచ్చు. ఫైనల్గా 100 మార్క్స్లో ఎవరికైతే ఫస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి పోస్ట్ అయితే రావడం జరిగిద్దండి. ఇది ఎగ్జాము ప్యాటర్న్ అండి. చూడండి
ఇవన్నీ ఎగ్జామ్ ప్యాటర్ను ఈ యొక్క ఏజ్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇది కానీ చూసినట్టయితే మనం ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నాము కాబట్టి మరి ఈ సిలబస్ ఇందులో కలిసిద్దా లేదా సార్ అని చాలామందికి డౌట్. ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాం కదా, మరి ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాము దీని 3.0లో దీనికి కూడా మీ ఎలిజిబుల్ ఉందా, మళ్ళీ కోర్సెస్ కొనాలా సార్ అని అడగొచ్చు. కానీ ఇక్కడ మన గ్రామ వార్డు సచివాలయంలో జనరల్ ఇంగ్లీష్ ఉంది, చక్కగా చెప్పాం 999లో. అలాగే జనరల్ యాప్టిట్యూడ్ ఉంది, ఇది చెప్పాం. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మొత్తం మన యాప్లోనే ఉన్నాయి. అంటే మీరు గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారంటే కోర్టు ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని విభాగాల్లో మనం చూసినట్టయితే ఈ 3 రకాల పోస్టులు వేశారు. ఈ 3 రకాల పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి అంశాలు మొత్తం మన గ్రామ వార్డు సచివాలయం మీరు చదువుకుంటారు. కాబట్టి అప్లై చేసుకున్నారనుకోండి దీనికి కూడా ఉపయోగపడుద్ది. ఒక గ్రామ వార్డు సచివాలయం కానీ ప్రిపేర్ అయితే మీరు జాబ్ క్యాలెండర్లో వేస్తున్నటువంటి 1,00,000 పోస్టులకి ఇదే సిలబస్, అన్నిటికీ మీరు ప్రిపరేషను కొనసాగించినట్లే. ఇది కనుక ప్రిపేర్ అయితే ఈ 1,00,000 పోస్టులకి మీరు ప్రిపరేషన్ అయినట్టే. ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ ఎక్కడ కొనాల్సిన పని ఉండదు. అలాగే మీరు ఎక్కువ టైం వేరే అంశాలను చదవాల్సిన పని. మీరు గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతుంటే అదే ఇక్కడ ఉపయోగపడుతుంది, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవ్వండి. అదే సిలబస్ ఈ కోర్టు ఎగ్జామ్స్ గ్రూప్ 4 అన్నిటికీ ఉపయోగపడుతుందని మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ నేను ఉదాహరణ రీత్యా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆస్పిరెంట్స్ అడిగేటువంటి అంశం ఏంటంటే, సార్ ఇప్పుడు వరకు ఇది నేను కంప్లీట్ చేశాను, మీకు ఇక్కడ వరకు అయిపోయింది, మనం చెప్పుకున్నాం. అర్హతలు చెప్పాను, అలాగే సిలబస్ చెప్పాను, ఏజ్ చెప్పాను, లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇది 27 లాస్ట్ డేటు. ఒకసారి నేను మళ్ళీ చూస్తాను, మళ్ళీ ఒకసారి అది మీకు చెప్పలేదు. ఇదిగోండి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి అది కూడా ఎందుకు మనకి శేషం, అది కూడా చెప్పుకుందాం. ఇదిగోండి ఇది అదిగోండి స్పీడ్ పోస్టు 27 ఇదిగోండి 27 లాస్ట్ డేట్, ఈ నెల 27 లాస్ట్ డేటు. 13వ తారీఖు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. 27 లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి కోర్టు సంబంధించినటువంటి ఉద్యోగాలకి మొత్తం మనం డిస్కస్ చేసుకున్నాము. అది మన సిలబస్లో కూడా ఉంది. గ్రామ వార్డు సచివాలయంలో కూడా మీరు చదువుకోవచ్చు, అప్లై చేసుకోండి అని నేను చెప్తున్నా. 1 పోస్ట్ 10 పోస్టులు ఎన్నున్నా మీ అదృష్టం, ఎవరు కాదనలేరు. మీ అదృష్టం ఎక్కడ రాసి ఉందో ఎవరికి తెలియదు. అప్లై చేసుకోకపోతే ఆ అదృష్టం అనేది రాదు. అప్లై చేయండి. ఒక ఎగ్జామ్ రాశారనుకోండి, ఒక ఎగ్జామ్ అపియర్ అయినప్పుడు ధైర్యం వస్తుందన్నమాట. ఏమేమి కంటెంట్ అడుగుతున్నారు, ఏమేమి ప్రశ్నలు అడుగుతున్నారని ఒక అనుభవం కూడా వస్తుంది. కాబట్టి ఈ ఎగ్జామ్కి అప్లై చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ టు గ్రామ వార్డు సచివాలయం 3.0, అలాగే జాబ్ క్యాలెండర్ గురించి. ఏంటి సార్ ఇంకా మనకి నోటిఫికేషన్ సంక్రాంతికే వస్తుంది అనుకున్నాం కదా, ఇంకా రాలేదేంటి సార్ అని చాలామంది అడిగారు. దాని గురించి మనం విస్తృతంగా డిస్కస్ చేసుకుందాం. నాకు తెలిసిన సమాచారము మీతో నేను షేర్ చేసుకుంటే ఇదంతా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి సమాచారం అని భావించండి. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికే ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ సాధిద్దాం. అది మన అల్టిమేట్ గోల్. ఇక మనకి ఏ విధమైన మిగతా అంశాలతో మనకు అనవసరం. మన దేశం మొత్తం ఏం జరుగుతుంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మంచి ఉద్యోగం సాధిస్తాం, ఇదే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. ఇక గ్రామ వార్డు సచివాలయం గురించి మీతో నేను చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు అయితే డిస్కస్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే 26,000 ఉద్యోగాలు అయితే ఆల్రెడీ పోర్టల్లో చేశారని మనం ప్రతినిత్యం చెప్పుకుంటున్నాం. హెచ్ఆర్ఎం పోర్టల్లో 26,000 ఉద్యోగాలు వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు పంచాయతీరాజులో గ్రామ వార్డు సచివాలయం జరుగుతున్న ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రమోషన్స్ అనేవి ఈ నెలాఖరికల్లా ఇవ్వండి అని స్వయాన మన సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ విజయానంద్ గారు అయితే ఒక మెమో సర్క్యులర్ కూడా
రిలీజ్ చేశారు. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు అధికారులు, 20 రోజుల్లో ఉద్యోగులకు పదోన్నతులు అత్యవసర మెమో జారీ చేసిన సిఎస్ ఈ పని మీద ఉండారు. ఆల్రెడీ గతంలో మనం చూసినట్టయితే 157 డిపార్ట్మెంట్లు ఇండెంట్లు వ్యాకెన్సీస్ మొత్తం గవర్నమెంట్కి అందించారు. ఒక 47 డిపార్ట్మెంట్లో ఒక 27 డిపార్ట్మెంట్లు ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉండి అన్నారు. ఒక 20 డిపార్ట్మెంట్లు వచ్చేసరికి అవి ఇన్ ప్రోగ్రెస్లో వ్యాకెన్సీ చూస్తున్నారు అని మనం గతంలో చూసాం. ఇదైతే ప్రాసెస్లో ఉంది. ఇక ఇది జరుగుతున్నటువంటి ప్రాసెస్. జాబ్ క్యాలెండర్ అంటే ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంటో, రెవెన్యూ, లేకపోతే ఒక మున్సిపల్ డిపార్ట్మెంటో ఇవి కాదు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వ్యాకెన్సీస్ తీసుకొని షెడ్యూల్ వైజ్గా వాటిని కండక్ట్ చేయటం అనేది చాలా కష్టమైన పని. ఆల్రెడీ పంచాయతీరాజ్ గ్రామ వార్డు సచివాలయం వచ్చేసరికి మన డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యాకెన్సీస్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా రావాల్సిన వేరే డిపార్ట్మెంట్ వల్ల ఇవి ఆగడం అనేది జరిగింది. ఇక ఇక్కడ మనం చెప్పుకునే అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే స్వయాన ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారు అయితే ఈ నెలాఖరు కల్లా ఎలిజిబిలిటీ ఉన్న అర్హులైన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వమన్నారు. ప్రమోషన్స్ ఇవ్వమన్నారు. కాబట్టి మరి పంచాయతీరాజులు ఏం జరుగుతుంది, ఒక పంచాయతీరాజులో కూడా ఈ మధ్య ఒక జీవో కూడా ఇచ్చారు. అంతకుముందు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1కి వచ్చేసరికి ఇది 4000 జనాభా ఉన్న గ్రామాల్ని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 పంచాయతీగా చేశారు. ఇప్పుడు మొన్న జీవోలో ఏం చేశారంటే, ఈ మధ్య ఇచ్చిన జీవోలో దీన్ని 3000 జనాభాకి తగ్గించారు. 3000 జనాభా అంటే గ్రేడ్ 1 పంచాయతీ చేయమన్నారు. కాబట్టి ఇక్కడ దీనికి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1, దీనికి ఎలిజిబిలిటీ, దీనికి ఇప్పుడు ఎలిజిబిలిటీ వస్తారు. దీనివల్ల ఏంటి అంటే, ఈ యొక్క జనాభా తగ్గడం వల్ల గ్రేడ్ 1 పంచాయతీలు అవ్వడం వల్ల గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీని వీటికి కూడా ప్రమోషన్ చేయాల్సి వచ్చింది. అంటే గ్రేడ్ 1 పంచాయతీల సంఖ్య పెరిగింది. ఇక్కడ నేను చెప్పొచ్చేది గ్రేడ్ 1 పంచాయతీల సంఖ్య పెరిగింది కాబట్టి క్రింది ఉన్నటువంటి పిఎస్ గ్రేడ్ 1, పిఎస్ గ్రేడ్ 2, అలాగే పిఎస్ గ్రేడ్ 3, అలాగే పిఎస్ గ్రేడ్ 4, పిఎస్ గ్రేడ్ 5, పిఎస్ గ్రేడ్ 6 ఇంతవరకు ఉన్నారండి. ఈ రెండు పోస్టులు వచ్చేసరికి సచివాలయం ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా వీరు రిక్రూట్ అయ్యారు. అంతకుముందు పిఎస్ గ్రేడ్ 4 వరకు ఉన్నారు. ఈ యొక్క డైరెక్ట్ ఎంట్రీ అయింది. అంతకుముందు పిఎస్ గ్రేడ్ 4 ఏపీపీఎస్సి గ్రూప్ 3 ద్వారా రిక్రూట్ అయ్యేవాళ్ళు. డైరెక్ట్ ఎంట్రీ అనమాట. డైరెక్ట్ పంచాయతీరాజ్ శాఖలోకి సెక్రటరీగా కనుక రావాలంటే ఏపీపీఎస్సి గ్రూప్ 3 ద్వారా ఎగ్జామ్ రాసి పిఎస్ గ్రేడ్ 4గా సెలెక్ట్ అవుతారు. అది ప్రాసెస్. నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయం వచ్చిన తర్వాత పిఎస్ గ్రేడ్ 5ను డైరెక్ట్గా చేశారు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదివరకు డైరెక్ట్ ఎంట్రీ ఏంటి పంచాయతీరాజ్లోకి పిఎస్ గ్రేడ్ 4, అయితే పిఎస్ గ్రేడ్ 5ని ఇక్కడ ప్రమోషన్ ఇచ్చి గ్రేడ్ 4గా చేశారు. అంటే ఇక్కడ డైరెక్ట్ ఇప్పుడు ఎంట్రీ ఏదైంది, పిఎస్ గ్రేడ్ 5ని డైరెక్ట్ ఎంట్రీ అయ్యింది. డైరెక్ట్ ఎంట్రీ. ఇక గ్రేడ్ 4 తీసేశారు. గ్రేడ్ 4 ప్రమోషన్ ఛానలే. ఇక గ్రేడ్ 4 అనేది ఇక రిక్రూట్మెంట్ ఉండదు, ఇక అయిపోయింది. పిఎస్ గ్రేడ్ 5 ద్వారానే మనకు నోటిఫికేషన్ ఇస్తారు, వీళ్ళని ప్రమోషన్ చేసుకుంటా వెళ్తారు. పైన వాళ్ళంతా ప్రమోషన్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు. ఇక్కడి నుంచి ఇక పిఎస్ గ్రేడ్ 5నే రిక్రూట్ చేస్తారు. అయితే పిఎస్ గ్రేడ్ 5లోకి ఇక్కడ ప్రమోషన్ ఎవరు వెళ్తున్నారు, పిఎస్ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్స్ వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ మరి డైరెక్ట్ ఎంట్రీ మరి ఇప్పుడు ఏదవుతుంది, డైరెక్ట్ ఎంట్రీ గురించి నేను మాట్లాడుతుంది. మరి రేపు రిక్రూట్మెంట్ ఇవ్వాలంటే ఏవి ఇవ్వాలి, పిఎస్ గ్రేడ్ 6 ఇవ్వాలి. కాబట్టి 6 ఇస్తే ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. ఇదే డిజిటల్ అసిస్టెంట్. ఈ పోస్ట్ కూడా డిజిటల్ అసిస్టెంట్ కాబట్టి మరి ఎనీ డిగ్రీ వాళ్ళకి ఎట్లా, ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండదు కదా ఎనీ డిగ్రీ వాళ్ళకి. మరి వీళ్ళకి ఎలా చేస్తారనేది, అప్పుడు పిఎస్ గ్రేడ్ 5 ఇస్తాడా లేకపోతే పిఎస్ గ్రేడ్ 6 ఇస్తాడనేది మనం వేచి చూస్తున్నాము. ఎందుకంటే పిఎస్ గ్రేడ్ 6 అండ్ డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే కంప్యూటర్స్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవాలి. మరి ఎనీ డిగ్రీ ఉండేవాళ్ళు అప్లై చేసుకోలేరు కదా. అందుకని ఈ రెండిట్లో ఒకటే చేస్తున్నారు. ఈలోపు ఏం చేశారు, పంచాయతీల్ని పునర్వ్యవస్థీకరిస్తూ ఇక్కడ ఈ గ్రేడ్లన్నీ తగ్గిస్తూ ఈ యొక్క
పిఎస్ గ్రేడ్ 1, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3నే చేశారు, ఇంకా మిగతాయి లేవు. అంటే ఈ 6 గ్రేడులు తీసుకెళ్ళి స్పెషల్ గ్రేడ్ అంటే డిప్యూటీ ఎంపీడీఓ ఈయన స్పెషల్ గ్రేడ్లో ఉంటాడు. ఇది కాబట్టి ఇది పెద్ద పంచాయతీలకు ఇస్తారు కాబట్టి గ్రేడ్లు వచ్చేసరికి 1 to 3నే ఉన్నాయి. కాబట్టి వీళ్ళల్లో ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేస్తారు, 3గా ఇచ్చి 2గా ప్రమోట్ చేస్తారు. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 కూడా ప్రమోషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దీనికోసం చెబుతాను. 20 రోజుల్లో ఉద్యోగులకి పదోన్నతులు అత్యవసర మెమో జారీ చేసిన సిఎస్. మరి ప్రమోషన్స్ గురించి ఇప్పుడు చెప్తా. నేను ఇవన్నీ పునర్వ్యవస్థీకరణ, పంచాయతీలు, గ్రేడ్లు అన్నీ చెప్పాను. మీకు అర్థమైందో లేదో కానీ అర్థమవుతుంది. 1-2 సార్లు చూడండి. ఇక ఇక్కడ ప్రమోషన్స్ అనేవి చూద్దాం. ఇప్పటికే సచివాలయంలో పిఎస్ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్లు 1000-1500 దాకా ఖాళీలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళని ప్రమోషన్స్ ఇస్తున్నారు పిఎస్ గ్రేడ్ 5గా. మరి ఇక్కడ ఖాళీయేగా, పిఎస్ గ్రేడ్ 5ని గ్రేడ్ 4లుగా ప్రమోషన్ చేస్తున్నారు. వీళ్ళందరూ మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తే నెలాఖరికల్లా మళ్ళీ పెద్ద పంచాయతీలకు వెళ్ళిపోతున్నారు. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జనాభాని గ్రేడ్ 1 పంచాయతీ 4000 నుంచి 3000కి చేసేసరికి పైన వచ్చేసరికి ఖాళీలు ప్రమోషన్ ఛానల్ ఎక్కువైనాయి, గ్రేడ్ 1 పంచాయతీలు ఎక్కువైనాయి. ఆటోమేటిక్గా క్రింద ఉండే వాళ్ళని ప్రమోషన్ ఇచ్చుకుంటా గ్రేడ్ 1 చేసి వాళ్ళని ఆ పంచాయతీలకు వేయాలి. తద్వారా ప్రమోషన్స్ వేగంగా వెళ్ళిపోతున్నాయి పైకి. ఇక్కడ చెప్పొచ్చేదంటే ఈ క్రింద ఉన్న పోస్టులు అనేవి ఖాళీ అవుతున్నాయి. అందుకని ఈ నెలాఖరు వరకు ప్రమోషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రమోషన్ని ఒక పంచాయతీరాజ్ శాఖ, నేను చెప్తుంది ఇవన్నీ పంచాయతీరాజు సచివాలయం 2 ఒకటే, ఈ రెండింటికి కాబట్టి ఒకటే నేను చెప్తుంది. ఈ పంచాయతీరాజ్ శాఖ ఈ నెలాఖరికి వీళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చేస్తే మరి క్రింది ఉన్న పోస్టులన్నీ ఖాళీలే కదా, డైరెక్ట్గా సిఎస్ గారు ఇచ్చారు. అలాగే వచ్చే ప్రతి నెల, ఈ నెలలో ప్రమోషన్లు అయిపోయినాయి, ఇక నెక్స్ట్ మంత్లో 7 లోపు మళ్ళీ ప్రతి నెల ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోమన్నారు. ప్రమోషన్లు పైకి వెళ్ళిపోతూ ఉంటే మరి క్రింద ఉన్న డైరెక్ట్ పోస్టులు ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఖాళీలు అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖలోనే నేను పిఎస్ గురించి చెప్తేనే ఇన్ని ఖాళీలు అయినాయి. డిజిటల్ అసిస్టెంట్ ఖాళీలు అవుతున్నాయి, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మిగతా పోస్టులు కూడా ప్రమోషన్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఖాళీలు అనేవి వేగంగా అవుతున్నవి. మరి జాబ్ క్యాలెండర్ ఏం సార్ అంటే జాబ్ క్యాలెండర్ దీనికి లింక్ అయి ఉంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఈ ప్రమోషన్ లేకుండా వ్యాకెన్సీస్ ఇంకా తెలియకుండా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎలా చేద్దాం అనేది గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అని నాకు తెలిసింది. ముందు ప్రమోషన్లు ఇచ్చేసామనుకోండి, తర్వాత వ్యాకెన్సీస్ అనేది తెలుస్తాయిగా. ప్రమోషన్ వెళ్ళిపోయాడు, ఇక్కడ ప్రమోషన్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ప్రమోషన్ వెళ్ళాడు, ఈ సీటు ఖాళీయే కదా, ఇవన్నీ ఖాళీలే. కాబట్టి వచ్చే నెల కానీ ఈ నెలలో కానీ విపరీతమైనటువంటి ఖాళీలు అనేవి ఏర్పడుతున్నవి. మీకు చాలా గుడ్ న్యూస్ అనేది వస్తుంది. గవర్నమెంటు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కోసం అనేక కసరత్తులు అయితే చేస్తుంది. మనం ఇవ్వలేదు అనుకుంటున్నాం, 1-2 150 డిపార్ట్మెంట్లు ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా అవన్నీ ఒకదాంట్లో మెర్జ్ అవుతాయండి. ఇవ్వాల్సిన వీటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అంటమైతే మనం ఇవ్వాలనుకున్నారు, కృతనిశ్చయంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సాక్షాత్తు లోకేష్ గారు అన్నారు కాబట్టి గవర్నమెంటు ఆ యొక్క స్టాండ్ మీద ఉన్నట్టుగా కనపడిద్ది. కానీ అది చెయ్యాలంటే చాలా కష్టమైన పని. మనం కూడా ఆలోచించండి. వెంటనే వేయడానికి చేతిలో ఉన్న వ్యాకెన్సీస్ అయితే వేయొచ్చు, ఇంకా పెరుగుతున్నాయి వ్యాకెన్సీస్. ఇప్పుడు ప్రమోషన్స్ ఇవ్వమని డైరెక్ట్గా సిఎస్ గారు లెటర్ ఇచ్చాడు అన్ని డిపార్ట్మెంట్లకి. కాబట్టి క్రిందున్న పోస్టులన్నీ ఖాళీలే. వచ్చేది ఇంకా మనకి జాబ్స్ ఎక్కువ వస్తాయి. ఎవరైతే ప్రిపరేషన్ చేసుకుంటారో ఇది కరెక్ట్ డిపార్ట్మెంట్లో జరిగేది నేను కరెక్ట్గా మీకు చెప్తున్నా, మీకు చెప్పేవాళ్ళు ఉండరు. ఈ డిపార్ట్మెంట్లో జరుగుతుంది ఇది. పైన ఇంకా ప్రమోషన్స్ ఖాళీలు ఉన్నాయి, అర్హులైన వాళ్ళు లేకగా ఇంకా ఎదురు చూస్తున్నారు.
ఇదిగోండి కింద వాళ్ళకి 2 సంవత్సరాలు చేస్తే ప్రమోషన్ ఇవ్వాలి. అంతకుముందు మొన్న ఈ మధ్య ఏం చేశారు, మళ్ళీ జీవో వచ్చి 1 సంవత్సరానికే తగ్గించారు. ఎందుకంటే అర్హులైన వాళ్ళు లేరు. 1 సంవత్సరాన్ని తగ్గించి ప్రమోషన్ ఇచ్చకుండా పంపించేస్తున్నారు. మరి కింది పోస్టులు ఖాళీ అవుతాయి. ఇంకా మీరు చూస్తే డిప్యూటీ ఎంపీడీఓలు కానీ చూసినట్టయితే ఇక్కడ కాదండి, ఇదిగోండి దీంట్లో డిప్యూటీ ఎంపీడీఓలు చూసినట్టయితే ఇక ప్రతి మండలానికి డిప్యూటీ ఎంపీడీఓ స్టే అధికారి నియమించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 మంది డిప్యూటీ 660 మందిని నియమించనున్నారు. ఇప్పటికే 600 మందిని ఎంపిక పూర్తయినట్లు తెలుస్తుంది. 600 మంది 660 మంది ఉంటే 600 మందే దొరికారు ఇప్పటికి. ఇంకెంత 60 పోస్టులు ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ అంటే ఇంకా అర్హుల కోసం చూస్తున్నారు క్రింది వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడానికి. ఇప్పటికే ఎక్కువ పోస్టులు అనేది ప్రమోషన్లో వెళ్ళటం జరిగిందండి. 660 ఆల్రెడీ డిప్యూటీ ఎంపీడీ మళ్ళీ 660 మంది ఉన్నారు. వీరు జిఎస్డబ్ల్యూసి మీద ప్రత్యేక అధికారులుగా మండలానికి నియమిస్తారు, ప్రమోషన్లు ఇచ్చారు. మరి ఈ మొత్తాన్ని పైకి వెళ్ళాలిగా. పైగా వీళ్ళు వెళ్ళటం కాక 4000 ఉన్నటువంటి జనాభాలు గ్రేడ్ 1 పంచాయతీ 3000 తగ్గిస్తే ఇంకా పంచాయతీలు గ్రేడ్ 1 పంచాయతీలు పెరగడం వల్ల మరి క్రింది వాళ్ళకి ప్రమోషన్ల గ్రేడ్ల నుంచి ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలిగా. పైకి వెళ్తే ఆటోమేటిక్గా మరి కింది పోస్టులు అనేవి ఖాళీలు అవుతాయి. కాబట్టి ఈ యొక్క డిపార్ట్మెంట్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రమోషన్లు ఇవన్నమాట. ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం మీద స్పెషల్ ఫోకస్ అయితే చేశారు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ సర్వీసెస్ ఎక్కువగా ఉపయోగించుకోవాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక ఉంటాము. ప్రతి సర్వే అవ్వచ్చు, ప్రభుత్వం ప్రతి పాలసీ అవ్వచ్చు, ప్రతి సర్వే ప్రతి పథకం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ముఖ్యమైన పథకాలైనప్పటికీ ప్రజలకు అందించేటువంటి వ్యవస్థ ఏదండి, గ్రామ వార్డు సచివాలయము, స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డు సచివాలయం. కాబట్టి అలాంటి డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకంగా ఒక నిఘా అంటే వారిని ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళ మీద ఒక పర్యవేక్ష అధికారులను అయితే వేయడం జరిగింది. దాని సారాంశమే చూడండి. ఇక్కడ సచివాలయ సమయపాలన తప్పనిసరి అంటే, అలాగే సిబ్బందికి ఇక ఫేస్ రికగ్నిషన్, అటెండెన్స్, రీసర్వేలో పాల్గొన్న సర్వేలు మినహాయింపు, పనితీరు పర్యవేక్షణ, ప్రత్యేక జిల్లా మండల గ్రామస్థాయి అధికారుల నియామకం. ఇదిగోండి జిల్లా మండల గ్రామస్థాయి అధికారుల నియామకం. ఇలా ప్రమోషన్ అని సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం ఫోకస్. ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఈ వ్యవస్థ నుంచే ప్రభుత్వానికి ఎక్కువ సర్వీసెస్ అందుతున్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలంటే ఈ వ్యవస్థ ప్రతి గ్రామంలో ఉంది. కాబట్టి దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రతి ప్రభుత్వ పథకము నిజమైన లబ్ధిదారులకు అందిస్తుందనేటటువంటి గుడ్ అడ్మినిస్ట్రేటర్ మన సీఎం గారు. కాబట్టి ఈ వ్యవస్థ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మిగతా ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు, వాటి మీద ఫోకస్ ఏం లేదు. కానీ ఈ వ్యవస్థ మీద ఎందుకు? ఈ వ్యవస్థ ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడింటి తలుపు తట్టేటటువంటి వ్యవస్థ ఏదంటే గ్రామ వార్డు సచివాలయం. కాబట్టి దీని మీద ఫోకస్ చేశారు. ప్రభుత్వ పథకం రిలీజ్ అయిన వెంటనే ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి ఇచ్చేది ఎవరు? గ్రామ వార్డు సచివాలయమే. ప్రభుత్వం అటు రిలీజ్ చేయగల 6 గంటలకి. 6 గంటలకంటే ఇప్పుడు మరి పరిస్థితులు బాగాలేదు, ఎనిమిది మళ్ళీ 7 గంటలకు ఇచ్చేసారు. కాబట్టి ఎక్కువ ఉపయోగపడుతున్నటువంటి వ్యవస్థ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం, ఆ సిబ్బంది. కాబట్టి దాని మీద పర్యవేక్షణ అధికారులను కూడా వేసి ఇంక సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వానికి కావాల్సినటువంటి సర్వీసెస్ ప్రజలకి వేగవంతంగా అందించని గుర్తించి ఈ వ్యవస్థ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే ఫోకస్ చేశారు. కాబట్టి పని చేస్తున్నారు. కాబట్టి ఇంకా మంచిగా పని చేయించుకుంటున్నారు. కాబట్టి ఇవి లేటెస్ట్ అప్డేట్స్. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క వ్యవస్థ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారని ఇంకా పనిచేసుకుని ఒక 10% వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 10% వేకెన్సీస్ ఆల్రెడీ గుర్తించారు. హెచ్ఆర్ఎం పోర్టల్స్లో కూడా అప్లోడ్ చేశారు వేకెన్సీ. పంచాయతీరాజ్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి 26,000 వేకెన్సీస్ అయితే ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయని అందులో అప్లోడ్ చేయడం జరిగింది. మన న్యూస్ పేపర్లో కూడా నేను రౌండ్లు చేసి మరి చెప్పా. ప్రీవియస్ ఇంత ముందు వీడియోలు కానీ చూస్తే 26,000 ప్రత్యక్షంగా నియామకాలకు ఉన్నవి అని పేపర్లో వేసినవి మొత్తం నేను కటింగ్లు కూడా మీకు పెట్టి చెప్పాను. కాబట్టి అవి ఇంకా ప్రమోషన్ ద్వారా ఇంకా పెరుగుతున్నాయి వేకెన్సీస్. వచ్చే కాలం అంతా వేకెన్సీసే. అలా కాకుండా ఇంకా అంతేకాకుండా స్వయం ప్రభుత్వమే ప్రకటించింది 30% ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ఖాళీలు.
30% అంటే మరి ఈ 30% 100లో 30 మంది లేరు. ఆ 30 మంది డ్యూటీ ఎవరు చేస్తారు? ఎంతకాలం ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తారు? పని అనేది సాఫీగా సాగదు. కాబట్టి ఈ 30% ఇంకా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వ్యాకెన్సీస్ అనేవి పెరుగుతున్నాయి. డిఎస్సి చూస్తే మీరు ఈరోజు నిన్న పేపర్లో చూసుంటారు, విరివిగా ఖాళీలు అవుతున్నాయి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఖాళీలు అనేవి అవుతున్నవి. కాబట్టి 30% ఇంకా పెరుగుతున్నాయి అన్నమాట. అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా ఒక 10%, 15% అవి కూడా చక్కగా చేస్తే, ప్రత్యేక ఫోకస్ వేసి ఈ డిపార్ట్మెంట్ని మంచిగా ఉపయోగించుకుంటే మంచి ఫలాలు, మంచి పథకాలు అనేవి నిజమైన పేదవాడికి, లబ్ధిదారులకు అందించాలనేది ప్రభుత్వం యొక్క కృతనిశ్చయంగా కనపడుతుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ని జాగ్రత్తగా పేరు మార్చారు. స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డు అని మరి దాన్ని దగ్గర తీసుకున్నారు. మంచిగా ఎక్కడెక్కడ పోస్టులు వ్యాకెన్సీని రేషనలైజ్ చేశారు, హేతుబద్ధీకరణ చేశారు. ఎందుకు పోస్టులు కొన్ని సచివాలయం 3-4 ఉన్నారు, కొన్నింటిలో 12 మంది ఉన్నారు. ఇప్పుడైతే 14 మంది 12 మంది ఎక్కడ లేరండి. ఉందే 10, 9, 8 మందే. చాలా పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అవి చేస్తే ఇంకా ఈ యొక్క వేగం అనేది పెరుగుతుంది. ప్రజలకి సేవ చేసే వేగం అనేది పెరుగుతుంది. ప్రతినిత్యము తల మునకలై ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. సర్వేలైనా, బిఎల్ఓ డ్యూటీలైనా, రకరకాల ప్రతి డిపార్ట్మెంట్ల పనులు వీరి మీదేసి వీరిని ప్రతినిత్యం ఖాళీ లేకుండా అయితే చేస్తున్నట్టుగా కనిపెడుతుంది. ఆఫీస్కి వెళ్తే వీళ్ళు ఉండరు. ఎందుకు ఉండరు? సర్వేలు చేయమంటారు. సర్వేలు చేయకపోతే మెమోలు ఇస్తారు. కాబట్టి సర్వేకి ఫీల్డ్లో ఉంటారు. సీటు ఖాళీగా ఉందంటారు. ఎన్ని పనులు చేస్తారు? క్లర్కిల్ డ్యూటీ చేయాలి, సర్వేలు చేయాలి, మళ్ళీ బిఎల్ఓకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ వెళ్ళి రావటం అంటే ఏమన్నా దగ్గర ఉంటుందా? వీళ్ళు ఉండేటట్టు కుగ్రామం నుంచి ఆడికి వెళ్ళేసరికి ఒక పూట రోజైపోతుంది. కాబట్టి ఇన్ని పనులు ఉన్నాయి. కాబట్టి సచివాలయం వ్యవస్థ సక్రమంగా పనిచేసుకొని ప్రజలకి మంచి సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆనరబుల్ సీఎం గారు కూడా గుర్తించి ప్రత్యేక ఫోకస్ పెట్టి 26,000 వ్యాకెన్సీస్ అనేది హెచ్ఆర్ఎం పోర్టల్లో అప్లోడ్ చేయించారు. ఆ పోస్టులు కూడా త్వరలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ముందే ప్రకటించున్నారు. కాబట్టి హ్యాపీగా మేము ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. ఇక నేను చెప్పాను చూసారా, ఈ ప్రమోషన్స్, ఇదిగో స్వయాన సిఎస్ గారే ఈ నెలాఖరికి ప్రమోషన్లు ఇవ్వమంటున్నారు. ప్రమోషన్లు అయితే ఆటోమేటిక్ మీకు తెలియదు ఏం కాదు, కింది పోస్టులు ఖాళీలు అవుతాయి. అవి ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఫిల్ చేయకపోతే అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ అనేది జరిగిద్ది. పరిపాలన కుంటుపడటం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ విఘాతం ఏర్పడి ప్రజలకు సరైన టైంలో సర్వీసెస్ అందవు అనేటువంటి విషయము మన ప్రభుత్వ అధికారులకి, అలాగే ఆనరబుల్ మినిస్టర్స్ కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ అందరికీ తెలిసిన విషయం. అందుకే వారు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడానికైతే ఈ యొక్క కసరత్తులు చేస్తున్నారు. మనం ఏంటంటే ఇంకా వేయలేదు అని ఎదురు చూస్తున్నాం. మన ఆతృత మనదేం తప్పులేదు. అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో నుండి 15 నుంచి 20 లక్షల మంది నిరుద్యోగులు అయితే వీటి మీద ఆశగా ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయం అయితే సింగిల్ ఎగ్జాము 3-4 నెలలు సెటిల్ అయిపోవచ్చు. ఇంకా 4-5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నాం, ఏ ఉద్యోగం రాలేదు, గ్రామంలో కూడా చాలామంది ఉద్యోగం రాలేదు అని మనల్ని అడుగుతున్నారు. కాబట్టి ముందు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే తర్వాత ఉన్నత ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వనసి మీ ఆశ ఉంది. కానీ ఇంత పని అయితే ఇక్కడ జరుగుతుందని గుర్తుంచుకోండి డియర్ ఆస్పిరెంట్స్. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయం మీద ప్రత్యేక ఫోకస్ చేశారు. ప్రమోషన్స్ ఇస్తున్నారు. వీరికి త్వరలోనే ఈ నెలాఖరికల ప్రమోషన్ ఇస్తే కింది పోస్టులోనే ఖాళీ అయితే మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మంచి ఎవరైతే శక్తి కొలది ప్రిపేర్ అవుతారో వారికి మంచి ఉద్యోగం అనేది వస్తుంది. గ్రామ వార్డు సచివాలయం ఒక్కదాని ప్రిపేర్ అయితే ఈ 1,00,000 పోస్టులకు అదే సిలబస్. ఇంకా మనం ఎక్కువ ప్రిపేర్ అయినట్టే ఏదో ఒకటి మనం సాధించవచ్చు, ఇంకా మంచి సాధించవచ్చు. ఇక ఇది మనం చెప్పుకున్న ముఖ్యాంశాలు. అలాగే విజయవాడలో సక్సెస్ఫుల్గా మన జయదేవ్ అకాడమీ బుక్ స్టాల్ని ఏర్పాటు చేశాము. మన ఆస్పిరెంట్స్ చాలామంది మన బుక్ స్టాల్కి వచ్చారు, మనతో సమావేశమయ్యారు, మంచి విషయాలు డిస్కస్ చేసుకున్నాం.
హ్యాపీగా ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. మళ్ళీ మీ అందరికీ ఎవరెవరైతే మన స్టాల్కి వచ్చి నాతో మాట్లాడారో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మరొకసారి మీకు గుర్తు చేస్తూ, రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్, ఆన్లైన్ క్లాసెస్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో, సక్సెస్ఫుల్ పర్సన్స్తో నెంబర్ 1గా ఉద్యోగం వచ్చే రీతిలో మన జయదేవ్ అకాడమీ అయితే తయారు చేశాము. లేటెస్ట్ అప్డేట్స్ కాపీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయని మరొకసారి మీకు తెలియజేస్తానికి ఆనందపడుతున్నాను. చాలామంది మన మెటీరియల్ అయితే వాట్సాప్ ద్వారా, ఫోన్పే ద్వారా కట్టి తీసుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి మీకు ఈ బుక్స్ నేను ఎగ్జిబిట్ చేస్తా, చూడండి. ఇవ్వండి, ఇవి మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తున్నటువంటి బుక్స్ అండి. లేటెస్ట్ ఇదిగోండి 2026 ఇవన్నీ. ఇదిగో చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ పథకాలు. ఇదన్నీ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందండి. చూడండి, P4 సర్వే నుంచి స్టార్ట్ చేసాం. ఇదిగోండి P4 సర్వే. మన ఆనరబుల్ సీఎం గారు నిన్న కూడా P4 సర్వే మీద రివ్యూ చేశారు. P4 సర్వే మీద రివ్యూ చేసి బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేసి, అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వారికి ఆర్థిక, రాజకీయ, సామాజికమైనటువంటి అభివృద్ధికి సహాయపడాలి. ప్రభుత్వం, ప్రైవేటు, ఉదారవేత్తలు, ఏదైనా NGOs సహాయంతో వాళ్ళని పైకి తీసుకురావాలని కృతనిశ్చయంతో మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే P4 సర్వే మీద దృష్టి కేంద్రీకరించారు. కాబట్టి అక్కడి నుంచి ఇదిగోండి మీకు 1000 పైన బిట్స్ అయితే మేము మీకు అందుబాటులో తీసుకొచ్చాం. మరి ఇవన్నీ ఒక గ్రామ వార్డు సచివాలయం అంటే ఒక గ్రామ వార్డు సచివాలయం కాదండి. ఈ బుక్ మీ చేతిలో ప్రతి ఎగ్జామ్కి మీకు ఉపయోగపడుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిటికీ ఉపయోగపడుతుంది. చాలామంది పర్చేజ్ చేసుకొని, ఇంక్లూడింగ్ సీనియర్ లాయర్స్ కూడా పర్చేజ్ చేశారండి. నేను మీకు హామీ చెప్పగలను, మన స్టాల్స్లో మాకు ఈ స్కీమ్స్ ఉండాలండి. ఇవన్నీ ఒకచోటే ఉన్నవి ఈ స్కీమ్స్. నిజంగా చాలా హ్యాట్సాప్ అని మళ్ళీ అప్రిషియేట్ చేసి సీనియర్ లాయర్స్ కూడా ఈ బుక్ పర్చేజ్ చేశారు. అలాగే ఈ యొక్క కేటగిరీ 1 కనుక చూస్తే ఇదిగోండి 5 ఉద్యోగాలకు వచ్చారు. టాప్ 10 మోడల్ పేపర్స్ వస్తాయి. ఇందులో మనకి వెయిటేజ్ అనేది తెలుస్తుంది. దేని నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, ఏ రకంగా అడుగుతారు అనేది మేము చూసి మీకు మంచిగా గెస్ చేసి తయారు చేసామండి. 2026 ఇది లేటెస్ట్ అప్డేట్స్. అలాగే గ్రామ వార్డు సచివాలయం ఇది 1000 పైన బిట్స్ ఉంటాయండి. ఇది 2019 నుంచి ప్రతి పాయింట్ని గ్రంథస్థం చేసాం. సార్ 2019 మాకెందుకు సార్? అసలు గ్రామ వార్డు సచివాలయం ఏ జీవోతో పెట్టారు, దానికి కన్వీనర్ ఎవరు, పంచాయతీరాజ్ యాక్ట్ ఏంటి, గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు ఏంది, వాళ్ళ జాబ్ చార్ట్స్ ఏంటి, మొత్తం ఇది చాలా ఉపయోగపడుద్ది అనమాట. గ్రూప్ 1లో ఎక్కువ ప్రశ్నలు దీని నుంచి వచ్చాయి. 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి అన్ని బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో స్థానిక ప్రభుత్వాల గురించి కూడా ఈ బుక్లో మేము రాయటం జరిగింది. ఎందుకంటే మా యొక్క అపారమైన అనుభవంతో 3 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాసిన నా అనుభవంతో ఇవైతే మీ అందరికీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో తయారు చేశాం. ఈ బుక్స్ పొందిన ప్రతి యాస్పిరెంట్ సార్ ఇలాంటి బుక్స్, ఇలాంటి మెటీరియల్స్ చాలా మంచిగా అసలు మీ యొక్క స్వీయ అనుభవంతో తయారు చేశారు సార్ అని మాకు అభినందనలు తెలియజేస్తున్నారండి. నిజంగా మీరు కూడా తీసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి ఇది. అలాగే డిజిటల్ అసిస్టెంట్, ఇది టాప్ 10 మోడల్ పేపర్స్ అండి. డిజిటల్ అసిస్టెంట్ లేటెస్ట్ వర్షన్ తయారు చేసాము. ఇక మిగతా బుక్స్ కూడా మీకు అందుబాటులో వస్తున్నవి. ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండి ఈ బుక్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి విలేజ్ సర్వేయర్, ఇది విలేజ్ సర్వేయర్ బుక్. మీకు ఒక ఆఫర్ కూడా ఇచ్చాను. ఆన్లైన్ క్లాసెస్ కనుక మీరు పర్చేజ్ చేసుకుంటే ఇందులో ఏ బుక్ మీరు ఏ కోర్సు చేరితే ఆ బుక్ ఫ్రీగా మీకు పంపిస్తానని కూడా చెప్పానండి. ఒకటి బుక్స్ని పొందే విధానం ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాబట్టి ఈ బుక్స్ అన్నీ మీకు అందుబాటులో ఇంకా మంచి మెటీరియల్ తయారు చేస్తున్నాము. అవన్నీ మన జయదేవ్ అకాడమీ A to Z గ్రామ వార్డు సచివాలయానికి అయితే A to Z సిలబస్ అయితే మీకు అందిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ బుక్స్ని మీరు ఎలా పొందాలి అనేదానికి మళ్ళీ చెప్తున్నా, దయచేసి చూడండి, వీడియో చూడండి. ఆన్లైన్ క్లాసెస్ వేరు, బుక్స్ని మీరు ఆర్డర్ చేసుకోవడం వేరు. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ, వార్డు అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, VRO ఎన్ని డిగ్రీ, VRO, మహిళా పోలీస్ 5 ఉద్యోగాలకి ఒకే ఎగ్జాము. కాబట్టి ఈ 3 బుక్స్ అనేవి కావాలి. చూడండి, ఈ 3 బుక్స్ అనేవి కావాలి. ఇది మొట్టమొదటి బుక్ మీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశా. ఇది 2వ బుక్, ఇది 3వ బుక్. ఈ 3 వచ్చేసరికి కాంబో ప్యాక్ అండి. ఇది కాంబో ప్యాక్. వీటిని ఎలా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఫోన్పేలో 999 రూపాయలు,
ఫోన్పేలో సెండ్ చేయండి. ఇదిగోండి ఫోన్పే నెంబర్ ఇది 9010960647. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈ యొక్క స్క్రీన్ షాట్ తీయండి. ఫోన్పే స్క్రీన్ షాట్ కానీ జనరల్గా షేర్ ఉండిద్ది, అందులో మనం ఎవరికన్నా పే చేస్తే షేర్ చేస్తాం. ఆ షేర్ అయినా ఈ నెంబర్కే పంపండి, వాట్సాప్. ఇదిగోండి అదే నెంబర్కి వాట్సాప్ పంపితే మీరు ఫీజు కట్టినట్టు బుక్స్ కోసం మాకు అర్థం. కింద మీ అడ్రస్ అనేది పంపండి. మీ అడ్రస్ ఫుల్గా మీ అడ్రస్ మీ నేము, తండ్రి పేరు, విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ కంపల్సరీ. పిన్ కోడ్ రిజిస్టర్ పోస్ట్లో వచ్చేది, పిన్ కోడ్, సెల్ నెంబర్. సార్ 3-4 రోజులు అన్నారు రాలేదు సార్, మధ్యలో పబ్లిక్ హాలిడేస్, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ 4-5 రోజులు లేట్ అయింది. బ్రేక్ కంగారు కొన్ని వందల ప్యాక్లు అయితే పంపించాం, ఎక్కడ ప్రాబ్లం అనేది రాలేదు. మీరు ఫీజు కట్టిన తర్వాత 4-10 రోజులకైనా వస్తుంది. అది మేము వెంటనే వేసేస్తాం, మా దగ్గర డిలే ఏమి ఉండదు. మీరు అడ్రస్ పెట్టగానే మన స్టాఫ్ మీకు ప్యాక్ చేసేస్తారు, పోస్టల్లో వేస్తాం. పోస్టల్లో లేట్ అది దయచేసి మీరు గమనించండి, పోస్టల్లో లేటు. మేమైతే ఈరోజు వస్తే రేపే వేసేస్తాం ప్యాక్ చేసి. మేము పోస్టల్లో వేసేస్తాం, ఈరోజు మీరు పంపించారనుకో రేపే ప్యాక్ చేస్తారు మన స్టాఫ్, ప్యాక్ చేసి పోస్టల్ వేస్తాం. మీరు డిస్టెన్స్ ఉంటుంది, విజయనగరము, ఇది తెనాలండి, విజయనగరం అంటే గుంటూరు డిస్టెన్స్, తెనాలి విజయవాడ దగ్గరకు ఉంటుంది. మీ డిస్టెన్స్ చిత్తూరు లేకపోతే శ్రీకాకుళం, విజయనగరం ఏంటంటే డిస్టెన్స్ దూరం కాబట్టి లేట్ అవుతుంది. వెంటనే ఫోన్ చేసి సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అమౌంట్ కూడా కంగారు అనేది పడాల్సిన పని లేదు. కొన్ని వందలు బుక్స్ అయితే మేము ప్యాక్ చేసాం, అది చెప్పకూడదు మీకు, కొన్ని వందలు చేసి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇది కేటగిరీ 1, బయట కూడా మీకు ఎక్కడ దొరకవు. తొందరగా కాపీ రిజర్వ్ చేసుకోండి. ఉద్యోగం అయితే మీ చేతిలో ఉన్నట్టే. ఈ బుక్స్ కనుక వస్తే మీరు చూసారంటే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుందని చాలామంది ఫోన్ చేసి చెప్పారండి. ఇక ఎక్కడ ఇలాంటివి మేము చూడలేదని చెప్పారు. ఇక డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఈ 3 బుక్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి 999 కాంబో ప్యాక్ కట్టేయండి. ఇదిగో 999 కనుక కట్టేస్తే మీకు ఫస్ట్ బుక్ ప్లస్ థర్డ్ బుక్ ఉంది అందులో, మరియు రెండో బుక్ వచ్చేసరికి దాని ప్లేస్లో ఏం చేస్తాం, కేటగిరీ 1 బదులు డిజిటల్ అసిస్టెంట్ బుక్ను పెడతాం అనమాట. కింద డిజిటల్ అసిస్టెంట్ అని రాయండి, డిజిటల్ అసిస్టెంట్. అడ్రస్ రాసే పైన మీరు ఫోన్పేది స్క్రీన్ షాట్ కింద డిజిటల్ అసిస్టెంట్ అని రాశారనుకో 999లో డిజిటల్ అసిస్టెంట్ పెడతాం. లేదు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనుకో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని రాయండి. అలాగే విలేజ్ సర్వేర్ అని రాయండి. ఏది రాస్తే ఆ బుక్ ప్లస్ ఆ 2 బుక్లు అనేవి వస్తాయి. ఇది బుక్ని మీరు ఆర్డర్ చేసుకునే విధానం అర్థమై ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే మరి ఆన్లైన్ క్లాసెస్ ఏంటి సార్, మనం యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అడుగుతారండి. జనరల్గా ప్లే స్టోర్కి వెళ్ళి మీరు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ఈ యాప్ కూడా జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది వచ్చేసరికి సార్ యాప్ ఎలా చేసుకోవాలి సార్, ఫీజు ఎలా కట్టాలి సార్ మళ్ళీ అడుగుతారు. ఒక్కసారి వీడియో చూస్తే సరిపోయింది. వాళ్ళు వీడియో చూడు, మీకోసమే నేను చెప్తున్నాను. కొత్త వారికి ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారో వారికి నేను చెప్పే సలహా ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ టైప్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ వెంటనే ఇది ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని 3 పెట్టాలండి ఇక్కడ. ఇదిగోండి ఇలా వస్తుంది. రాగానే మీకు లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది. వాట్సాప్ కాదు మంది, దీని మీద క్లిక్ చేయొద్దు. మీరు యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది చూడు, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మన యాప్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏం వస్తుంది, ఇదిగోండి ఇలా వస్తుంది. నెక్స్ట్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. నేను నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను 960647. దీనికి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన యాప్లోకి వెళ్ళిపోతాం. చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇక్కడ స్టోర్ అని ఉంటే స్టోర్ ఉంది. చూడండి ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని కోర్సెస్, మీకు ఏం కోర్సు కావాలో అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. కింద ఆల్ కేటగిరీస్ అని ఉంటుంది. ఆల్ కేటగిరీస్ మీద చేయండి. ఆల్ కేటగిరీస్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ పేజీలో వస్తుంది. సపోజు కేటగిరీ 1 పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. ఇదిగోండి కేటగిరీ 1 ఇక్కడ 999 ఉందండి. ఈ కేటగిరీ 1 మీద క్లిక్ చేశారనుకోండి, లేదు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉంది, లేకపోతే ఇక్కడ ఎనర్జీ అసిస్టెంట్ ఉంది, ఇదిగోండి పశుసంవర్ధక సహాయకులు ఉంది, ఇదిగోండి ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే డిజిటల్ ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఇది వచ్చేసిద్ది, ఆ ఫీజు వచ్చేసిద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడ కేటగిరీ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ బై నౌ ఉంది. ఈ బై నౌ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీరు ఫీజు కట్టాలి కదా, ఫీజు కట్టాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇదిగోండి యూపీఐ అని వచ్చింది. యూపీఐలో ఫోన్పే మీద క్లిక్ చేసుకోండి. ఫోన్పే మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత
ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్స్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు అట్లా ఆగండి, తిరుగుతూ ఉండిద్ది. ఇప్పుడైతే మీ యొక్క ట్రాన్సాక్షన్ పూర్తిగా కంప్లీట్ చేయబడింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిందో ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఇలా వస్తుంది, కంటెంట్ అని వచ్చింది. ఇదిగోండి కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీషు, హిస్టరీ. మనం కోర్టులో చెప్పుకున్నాం, కోర్టు దాంట్లో అక్కడ సిలబస్లు ఇదిగోండి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంది, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంది, జనరల్ ఇంగ్లీష్ ఉంది, అలాగే కంప్యూటర్స్ కూడా కింద ఉంది అన్నమాట ఫోల్డర్. ఇది ఒక్కడ కొనుక్కోండి, దానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇలా క్లాసెస్ అయితే మనం జాయిన్ అయిపోవచ్చు. ఇది 20 రూపీసే కేవలం. ఏదంటే కేటగిరీ 1 మీరు టెస్ట్ చేసుకోవడానికి మీ యొక్క స్ట్రెంగ్స్, మెరిట్స్, డిమెరిట్స్ తెలుస్తాయి. ఇక్కడ 20 రూపాయలు పే చేసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. 150 మార్కులు ఒక్కసారి రాయండి, అప్పుడు నీకు మార్క్స్ వస్తాయి. మధ్యలో 70 మార్కులు రాసి పక్కకి వెళ్ళావు అనుకుంటే రాదు. 150 మార్కులు కంప్లీట్ చేస్తేనే ఫైనల్ స్కోర్ అనేది వచ్చింది సబ్మిట్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇదిగోండి ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఇదిగోండి పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేరు, మహిళా పోలీసు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ ఇవన్నీ వస్తే 999 అండి. దీంతో పాటుగా మీకు వచ్చేసరికి మనం స్కీమ్స్ కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నాడు, సాఫ్ట్ కాపీ అందులోనే ఇస్తాం మేము. అది ఒక ఆప్షన్ అయితే ఉంది, 1 year వ్యాలిడిటీ. ఇక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, పశు సంవర్ధ సహాయకులు వచ్చేసరికి కేవలం ఇప్పుడే తక్కువ ప్రైస్లో 2999 అండి. నోటిఫికేషన్ పెడితే 5000కి వెళ్ళింది. కాబట్టి చాలామంది జాయిన్ అవుతున్నారు, మీ అందరూ ధన్యవాదాలు. అలాగే మనం మంచిగా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఈ క్లాసెస్ అయితే చెప్పించాము, స్టేట్లో నెంబర్ 1గా చెప్పించాము. కాబట్టి హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి చెప్పాము, 50 CBD టెస్టులు, 4000 ప్రాక్టీస్ బిట్లు, 20 చాప్టర్లో ఆ PDF బుక్ కూడా ఇందులోనే మీకు అందుబాటులో ఉంది. ఓకేనా. ఇక డిజిటల్ అసిస్టెంట్స్ ఇది 1999, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1999, పోతే విలేజ్ సర్వేయర్స్ ఇది 1999, జూనియర్ లైన్ మ్యాన్ ఇది 1999. ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మన మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ కనుక తీసుకుంటే మంచి ఉద్యోగం, గ్రామ వార్డు సచివాలయం సాధిస్తారు. అంత కాన్ఫిడెంట్గా మనమైతే దీని మీద ఫోకస్ చేసి మీకు అందించామండి. ఈ క్లాసెస్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా అందరూ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళే, APPSC రకరకాల జాబ్స్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు మీకు మంచి గైడ్లైన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ప్రిపేర్ చేసి ఆ విధంగా మీకు ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా హ్యాపీగా జాయిన్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటికి అర్థమై ఉంటుంది జాబ్ క్యాలెండర్ అనేది. ముందు ప్రమోషన్స్ చేస్తున్నారంట, ఆ ప్రమోషన్ అయిన తర్వాత ఎక్కువ ఖాళీలు వస్తాయి, ఇంకా ఇవే కాదు ఇంకా పెరుగుతాయి. హ్యాపీగా మీరు ఎక్కువ పోస్టులకి కాంపిటీట్ అవ్వచ్చు. అది తెలిసిన ఇన్ఫర్మేషన్. దయచేసి ఈ వీడియోలో చెప్పినవి నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే, దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి నేనైతే చెప్తున్నాను. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, మంచి జాబు సాధించాలని మనసారా దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.